కడప జిల్లా కాసినాయన మండలము ఓబులాపురం గ్రామము సగిలేరి నది ఒడ్డు ఉండేటువంటి వివేకానంద సేవాశ్రమాన్ని స్థాపించేటువంటి పాపిజన్ని రామకృష్ణారెడ్డి గారంటే కాసినాయన పోరుమామిళ్ళ కలసపాటు ప్రాంతాలలో లేని వారంటూ ఎవరు ఉండదు. మరి వివేకానంద సేవాశ్రమంలో ఓ వృద్ధురాలు మరణించిందయ్యా. వారు బ్రతికినన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాకుండా వారు మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ఆయనే చేస్తారయ్యా. మనిషి అంటే మానవత్వంతో బ్రతకాలని, మనిషి అంటే మంచిగా జీవించాలని, ఇతరులని బాధ కలిగించకుండా మనం జీవించాలనే ఒక ఆలోచనతో ఉండేవారయ్యా ఈ పాపిజని రామకృష్ణారెడ్డి గారు. అందుకనే ఆయన వివేకానంద స్వామి స్ఫూర్తితో వివేకానంద సేవాశ్రమాన్ని స్థాపించి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ అభాగ్యులను ఆదరిస్తూ అనాథలను చేరతీసి ఓవైపు కుటుంబము, ఓవైపు ప్రభుత్వ ఉద్యోగము, ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ చివరి శ్వాస వరకు సేవా కార్యక్రమాలే చేయాలనుకోవడము ఎంత గొప్పటి ఆలోచన అయ్యా మీది. అందుకనే అనేక ప్రాంతాల నుండి పాపిజన్ని రామకృష్ణారెడ్డి సార్ గారికి ఫోన్ చేసి కొందరు మనసున్న మహారాజులు ఆయనతో మాట్లాడి ఆర్థికంగా కూడా వివేకానంద సేవాశ్రమానికి సహాయపడుతూ ఉంటారయ్యా. బ్రతకలేని వారిని పిలిచి ఆశ్రమంలో ఆశ్రమం ఇచ్చి వాళ్ళ మనసులకు ఆనందాన్ని పంచి ఆహారం ఇచ్చి బట్టలు గట్టి స్నానాలు చేయించి అనాథలను అల్లారు ముద్దుగా చూసుకుంటాడయ్యా ఈ పాపిజన్ని రామకృష్ణారెడ్డి గారు. అందుకనే ఆయనకు 1000 కోట్ల దండాలయ్యా.